హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయస్ మ్యామ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలి, మీరు అనుకున్నది ప్రతీది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఇయర్ అయితే ఫస్ట్ గణేష్ల పండుగ రోజు అయితే వినాయక చతుర్థి రోజు నాకు వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు అవ్వలేదు, వర్షాలు ఉండే. ఇంకా నాకు చిన్న పాప ఉంది కదా, ఇంకా బయటికి వెళ్ళడానికి అసలు వీలు అవ్వలేదు. అందుకే ఇంకా వినాయకుడి నిమజ్జనం అయితే డేట్ దగ్గర వస్తున్నవి, 9 days వేయడానికి. కాబట్టి ఇంకా ఫైనల్గా 7th day రోజు అయితే నేనైతే వినాయకుని దర్శనం చేసుకోవడానికి అయితే పోయాను. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వినాయకుని దర్శనం చేసుకున్నాను కాబట్టి. ఎప్పుడైనా మనం దేవుళ్ళలోకి వెళ్ళి, మా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకొని గుళ్ళల్లో కాసేపు కూర్చొని అక్కడ మొక్కి మనకున్న కోరికలన్నీ కోరుకొని మొక్కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు అయితే ఫస్ట్ ఉండే కంటే ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళినందుకు ఏందో తెలీదు. మీకు కూడా ఇట్లయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలామంది అయితే యూట్యూబ్లలో వీడియోస్ పెడుతున్నారు కదా, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఆ గణేశుడి దగ్గరకు పోయినాం, ఈడికి పోయినాం, అవి ఇవని చాలా బాగా అనిపించింది. ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పి అయితే ఈరోజు అయితే వెళ్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వినాయకుడు ఎంత పెద్దగా ఉన్న ఎలక మాత్రం చిన్నగా ఉంటుందో, అట్లా ఎందుకు ఉంటుందో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఎంత మంచిగా ఉంది చూడండి. అసలు దేవుని చేసే వాళ్ళకైతే చేతులు ఎత్తి మొక్కాలండి. ఇంత మంచిగా అసలు ఎట్లా డిజైన్ చేస్తారో, వాళ్ళకి ఇన్ని థాట్స్ ఎట్లా వస్తావో వాళ్ళకైతే దేవుడి బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే వాళ్ళు ఇంత మంచి దేవుడిని ఒక్కొక్క రకంగా చేసి మనకు చూపిస్తుంటారు. మా బాబు అయితే చెప్తున్నాడు, ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ని ఇట్లా పట్టుకున్నాడు అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా మా బాబు అయితే మొక్కు నాన్న తిరుగు అంటే వాడికి తెలియదు కదా, వేరే వాళ్ళు ఎప్పుడో మొక్కినప్పుడు చూసినట్టున్నాడు. ఇంకా రౌండ్గా తిరుగుతూ మొక్కుతున్నాడు. ఇంకా నేనేం చేస్తే మా బాబా చేస్తున్నా, నేను బొట్టు పెట్టుకుంటే మా బాబు బొట్టు పెట్టుకోవడానికి, మొక్కడానికి చాలా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. గణేష్ దగ్గరికి పోయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా బాబు డైలీ సతాయిస్తున్నాడు, కానీ ఇంకా వీలు అవ్వట్లేదు అంటే గణేష్ దగ్గరికి వెళ్ళడానికి. అంటే రోజు బాక్సులు పెడుతుంటారు కదా, ఇంకా బాక్స్ దగ్గర సౌండ్ వస్తే మనం జయ జవదం అని సతాయిస్తుంది, కానీ నేనైతే వెళ్ళట్లేదు. ఈడైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నన్ను మా బాబు వీడియో తీస్తున్నాడు. మా బాబే నాకు వీడియోగ్రాఫర్ అయిపోయాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాన్న ఇట్లా పట్టుకొని ఇట్లా తీయని చెప్తే సేమ్ పెద్దవాళ్ళు తీసినట్లే తీసి చాలా హ్యాపీగా అనిపించిన తర్వాత ఈ వీడియో చూస్తే. నేను అక్కడ మొక్కానని మా బాబు కూడా అక్కడ పోయి మొక్కుతున్నాడు. మా బాబుకి అయితే ఎప్పుడు ఆ విఘ్నేశ్వరుని బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంక ఇంటికైతే వెళ్ళబోతుంటే మా బాబు వినట్లేదు, ఇంకొక దగ్గరికి పోదామని సతాయిస్తుండు. వచ్చినాం. ఇంకా 2 గణేశులు కొంచెం దగ్గరలోనే ఉన్నవి, దర్శనం చేసుకొని వెళ్దామని అయితే ఇక్కడ కూడా వచ్చాము. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే చిన్న గణేశులను చేసి పెట్టినారు, మస్తు మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే మేము కూడా బాగా చేసేవాళ్ళం. వినాయక చవితి అయిపోయినాక చిన్న మట్టి గణపాయలు చేసి చిన్న మండపం వేసుకొని కొంచెం చిన్న పూజల్లాగా వేసుకొని ఆడుకునే వాళ్ళం. ఆ రోజులైతే గుర్తుకొచ్చి మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది. లైటింగ్స్, డెకరేషన్, ఇంకా ఊర్లలో అయితే వినాయక చవితికి, దసరాకి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు బాక్సులు పెట్టుకొని అట్లా. ఇంక ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు, కానీ ఇది నైట్ టైంలో అయితే మంచిగా అనిపిస్తుంది. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు లైట్స్ ఏమి ఎక్కువగా అనిపించట్లేదు. ఇంకా మా బాబు అయితే మొక్కు మమ్మీ మొక్కు అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఈ వినాయకుడు భలే నచ్చినవి. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే చేసి ఇట్లా పెట్టిండ్రు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ గణేశుడు అయితే ఇంత మంచి డిజైన్స్, కలర్స్ ఎంత బాగా అనిపిస్తున్నవి. ఇంకా ఇక్కడైతే మా బాబు ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుందాం అని సతాయిస్తున్నట్టే. మా బాబుకి తెలియదు కదా, జేజబ్బెల్లో పెడతారని చెప్పి నేనైతే గణేశుని దగ్గరికి తీసుకొని వచ్చాను. ఈ ఊర్లలో అయితే మార్నింగ్ అయితే పూజ చేయరు, నైట్ టైం పూజ చేసి ప్రసాదాలు పెడుతుంటారు. ఇంకా నైట్ టైం వెళ్ళడానికి వీలు కాలేదు కాబట్టి మార్నింగ్ వెళ్ళాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం